దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రతికిన నాళ్ళు డబ్బు ఉందని డబ్బునందే అతిశయపడుతూ ఉంటారు. పేరు ప్రఖ్యాతలు, ఆస్తులు, అంతస్తులు ఉన్నాయని బ్రతికిన నాళ్ళు వాటి అందే అతిశయపడుతూ ఉంటారు. మంచి ఉద్యోగం ఉందని, మంచి టాలెంట్స్ ఉన్నాయని, వారి వారి తలాంతులను బట్టి, వారి వారి హోదాలను బట్టి బ్రతికిన నాళ్ళు అతిశయపడుతూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు. కానీ తీరా చనిపోయిన తర్వాత ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు అని వ్రాయించుకుంటారు. బ్రతికినన్నాళ్ళు ప్రభువునందు అతిశయం ఉండదు, ప్రభువునందు జీవితం ఉండదు, ప్రభువునందు కృతజ్ఞత ఉండదు, ప్రభువునందు జీవించరు. కానీ చనిపోయిన తర్వాత ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు అని వ్రాయించుకుంటారు. ఇది ఎంతో విడ్డూరం, విచిత్రం. నీకు ఆస్తిపాస్తులున్నా, మంచి ఉద్యోగం, మంచి తలాంతులు, పేరు ప్రఖ్యాతలు, ఎన్నో ఆస్తులు ఎన్ని ఉన్నా అవన్నీ దేవుడు నీకు ఇచ్చిన కృప అని దేవుని బట్టి అతిశయించడం నేర్చుకో. ఆకాశం దేవునిది, ఈ భూమి దేవునిది. ఈ భూమి మీద నీవు నివసించాలంటే ఆయన పర్మిషన్ లేనిది, దేవుని పర్మిషన్ లేనిది భూమి మీద నువ్వు ఉండవు. కాబట్టి నీకు ఏమున్నా, ఎన్నున్నా, ఎంత డబ్బున్నా, ఎంత అధికారం ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, నీకు ఎందరు తెలిసినా, ఎన్ని తలాంతులు ఉన్నా, దేన్ని బట్టి అతిశయించకుండా దేవుని కృపను బట్టి దేవుని యందు అతిశయించడం నేర్చుకో. నీ స్ఫూర్తిని పొందినే సాగేదా, నీ స్ఫూర్తిని పొందినే సాగేదా, నీ నామమునే హెచ్చించేదా, నీ